వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దిశను ఎవరు నిర్ధారిస్తున్నారో గానీ అంతా అయోమయం గందరగోళంగా తయారైంది. ప్రజాపాలన కాస్త ప్రజా వ్యతిరేక దిశగా పయనిస్తోంది. ఏడాది పాలన ఏ వైపు పోతోందో, ఎటువైపు తీసుకువెళుతున్నారో వారికి అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొద్ది నెలల వ్యవధిలోనే అంతకంతకు ఉన్న అభిమానాన్ని రెండింతల వ్యతిరేకంగా మార్చుకుంది. ముందు చేయాల్సిన పనులను వెనక్కి నెట్టి, వెనకాతల చేయాల్సిన పనులను ముందుకు నెట్టి అమలు చేయడంతో ప్రజలు అగ్గి మీద గుగ్గిలా అవుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెగ ఉబలాట పడుతున్న రేవంత్ సర్కార్ వాస్తవాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పోరుకు సిద్ధం అవడం కొరవితో తలగొక్కడమే అవుతుంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అంతర్గత కాంగ్రెస్ పార్టీ పరిశీలనలు ఎటుపోతున్నాయో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే రేవంత్ సర్కార్పై కోలుకోలేని దెబ్బ పట్టడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధతపై జర్నలిస్ట్ టీవీ CEO మరడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యన్న చందంగా ఉన్నది వాస్తవ అంశం. ఏ గ్రామంలో చూసినా 70 నుంచి 80% మంది రైతువారి కుటుంబాలు లేదా రైతుల మీద ఆధారపడే కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సర్కార్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎందుకంటే రుణమాఫీ ఇంకా పూర్తి కాకపోవటం, రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ రేవంత్ సర్కార్ మూట కట్టుకుంది. అది వాస్తవ అంశం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కనుక నిజమైతే కనుక కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖరీఫ్లో రావాల్సిన రైతు భరోసా నిధిని ఎగ్గొట్టడం, రుణమాఫీ ఏకమొత్తంలో ఏకకాలంలో చేస్తున్న రుణమాఫీ వాయిదాల పద్ధతికి రావడం, ఇవన్నీ కూడా రైతులకు ఒక తీవ్రమైన నిరాశ, అసహనానికి, వ్యతిరేకతకు ప్రధానమైన కారణంగా తయారైనాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే 80 నుంచి 90% వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు దిశానిర్దేశం జరిగేది. కేవలం 5-10% అంటే సిటీలలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయచ్చు లేకపోలేదు. కాబట్టి కేవలం 80 నుంచి 90% గ్రామీణ వ్యవస్థలో ఉన్న ఓటర్ల ద్వారానే సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతరత్ర ఎన్నికల సరళి పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోతమైన అడుగులు వేస్తుంటే అది తప్పటడుగుగానే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కొన్ని తప్పటడుగులు ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలకు బాసగా నిలిచాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే రైతు భరోసా, గతంలో రైతు బంధు, ఆ పథకాన్ని అదే 5,000 రూపాయల చొప్పున కొనసాగించి దాంట్లో తప్పుల్ని లేదా అనర్హులని ఎత్తివేస్తూ ఒక సీజన్ తర్వాత రెండో సీజన్కి పూర్తి స్థాయిలలో ఒక దిశానిర్దేశం చేస్తుంటే బాగుండేది. కానీ వాటన్నింటి పక్కన పెట్టేసి రుణమాఫీ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ బోల్తా పడ్డారు. రుణమాఫీ అనేది ఏక మొత్తంలో చేస్తామన్న హామీ వాయిదాల పద్ధతికి వచ్చేసింది. దాంతో రైతులలో ఎక్కడలేని అసహనం, ఆక్రోశం, ఆవేదన, రకరకాల అంశాలను కూడా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. అది వాస్తవం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక స్థానిక సంస్థల ఎన్నికలు నెల కానీ ఇంకా 2 నెలలు కానీ ఒకవేళ వెళ్తే రేవంత్ రెడ్డి సర్కారు కోలుకోలేని దెబ్బ, తిరిగి మళ్ళీ సరిదిద్దుకోలేని తప్పులు మాత్రం పక్కాగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్ట్ టీవీ గతం చాలా జిల్లాలలో పర్యటించడం కానీ లేదా కొంతమంది రైతు వారి గ్రామాలలో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల విషయంలో కూడా మాట్లాడినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కనుక డిసెంబర్లోనో జనవరిలోనో ఫిబ్రవరిలోనో పెడితే 70% సీట్లు బీఆర్ఎస్ పార్టీగా ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం తప్ప కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టలేదు అనేది వాస్తవ అంశాలు. ఆ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా రాజకీయ వ్యూహాలు అనేది
ప్రధానమైన అంశాలు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా విజయవంతంగా ముందుకు సాగాలి, ప్రజలతో మమేకమవుతూ ప్రజల మన్నలు పొందాలంటే కొంత వ్యూహాత్మక ఎత్తుగడలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన మంత్రివర్గ సహచరులు డిసెంబర్ నెలాఖరు వరకు రుణమాఫీ పూర్తి చేసి జనవరిలో రైతు భరోసా వేస్తే కొంత రైతులు సింతపడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో విడత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా నిధులు ఖరీఫ్ సీజన్ మే నెలాఖరు కానీ జనవరి మొదటి వారంలో ఇచ్చి జూన్ చివరి నాటికి కానీ జూలై మొదటి వారంలో కానీ ఎన్నికలకు వెళ్తే కొంత సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా గతంలో జరిగిన తప్పిదాలను మర్చిపోతూ కొత్త వ్యవస్థ ఆల్రెడీ రైతు భరోసా మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు, అంటే 2 విడతలు ఇస్తూనే ఉన్నారు కదా, రుణమాఫీ కూడా పూర్తి అయిపోయిందని ఒక ఆలోచనతో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టే అవకాశం ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా మూర్ఖత్వంతో ముందుకు వెళ్తే బొక్కా బోర్ల పట్టం మాత్రం వాస్తవం. అంత ఘోరమైన నెగిటివిటీ గ్రామీణ ప్రాంతాలలో కొట్టొచ్చేట్టు కనపడుతుంది. ఏ వ్యక్తిని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు అమలవుతున్నవి ఏంటి, రైతు వారీగా ఇచ్చిన అంశాలు ఏంటి, దాని మీద ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఎక్కడ ఏ నలుగురు కూర్చొని మాట్లాడినా రుణమాఫీ రైతు భరోసా, రుణమాఫీ రైతు భరోసా, ఈ 2 అంశాలే చాలా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే 70 నుంచి 80% గ్రామాలు వాళ్ళ చేతుల్లోంచి పోయే అవకాశం ఉంది. ఒకవేళ గ్రామీణ వ్యవస్థలో కనుక పట్టు లేకపోతే మండల వ్యవస్థ కావచ్చు, లేకపోతే నియోజకవర్గ వ్యవస్థలలో అంతా డొల్లై భవిష్యత్తులో తిరిగి మళ్ళీ అధికారంలో అవ్వాలి అని అనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తప్పులను కనుక ఓవర్కమ్ చేస్తూ మరో తప్పు చేసుకుంటూ పోతే చివరికి పార్టీ విఫలమైన ప్రభుత్వంగా, విఫలమైన పార్టీగా పేరు మూడగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన సలహాదారులు ఎవరైతే ఉన్నారో లేదా మంత్రివర్గ సహచరులు వాస్తవ అంశాన్ని పరిశీలించుకొని జూన్ లేదా జూలైలో కనుక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగలిగితే కొంత గుడ్డిలో మెల్లలేక కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఆదరించే అవకాశం ఉంది. లేదు ఏకపక్షంగా మా ఇష్టంపో మేము గెలుస్తాంపో అనే ఒక ధీమా ఉంటే మాత్రం జనవరి చివరిలోనో లేదా ఫిబ్రవరిలో జరగపతాల పెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్క బోర్ల పట్టం మాత్రం ఖాయం. ఎందుకంటే ఆ రకమైన నెగిటివిటీ గ్రామాలలో స్పష్టంగా కనపడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు వాస్తవాంశాలు చెప్పేటోళ్ళు తక్కువ ఉండొచ్చేమో, లేదా వాస్తవాంశాలు చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేదేమో, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మాజీ సర్పంచ్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కానీ ఎవరిని అడిగినా మనస్ఫూర్తిగా వాళ్ళు కొల్లం చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ఇప్పటికే 1-2 తప్పులు చేశారు కాబట్టి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేసి తిరిగి కోలుకోలేని దెబ్బలు పట్టడం కన్నా కొంత సానుకూలంగా ప్రజల నుంచి వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే తప్ప తిరిగి ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. ఒకవేళ ఇదే కనుక ఏకపక్షంగా వెళ్ళి జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్తే బొక్కబోర్ల పడిన తర్వాత తిరిగి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు రకరకాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి అడుగులు వేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా జూన్ లేదా జూలైలో కనుక నిర్వహిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలుగుతుంది, లేదా బొక్కబోర్ల పడుతుంది. అది వాస్తవమైన అంశం.